నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యార్థుల అభ్యున్నతి, సమాజ పురోగతికి కృషి చేస్తున్న ఉపాధ్యాయుల తీరు ప్రశంసనీయం. ఉపాధ్యాయ దినోత్సవంలో కలెక్టర్ శివశంకర్ లోతేటి వెల్లడి. ఆది దంపతుల ముద్దుల తనయుడు విఘ్నాధిపతి వినాయకుని ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు. ఉత్సవాల నిర్వహణకు పందిళ్లకు చేరుతున్న గణనాథులు. వరద బాధితులకు తమ వంతుగా అండగా నిలబడి ఆదుకుంటున్న ఏపీ ఎన్డీఏ ముస్లిం జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆరిఫుల్లా. బాధితులకు తోడ్పాటునివ్వాలని ప్రజలకు వినతి. విద్యార్థుల అభివృద్ధి, సమాజ పురోగతికి కృషి చేస్తున్న ఉపాధ్యాయుల తీరు ప్రశంసనీయమని కలెక్టర్ శివశంకర్ లోతేటి తెలిపారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా కడప కలెక్టరేట్ సభాభవనంలో ఈరోజు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. తొలుత సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భవిష్యత్తు తరాలను సమున్నతంగా తీర్చిదిద్దే గురువులను మించిన వారు ఎవరూ లేరన్నారు. తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు ఉంటుందని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చాటి చెప్పారన్నారు. ఆయన గురువుగా విద్యాభివృద్ధికి చేసిన సేవలు ఆదర్శనీయమని కొనియాడారు. గురువులు ఉన్న స్థితిలోనే ఉంటూ పిల్లలను ఉన్నత స్థితికి చేర్చేందుకు తపన పడుతుంటారన్నారు. సమాజ స్థాపనకు టీచర్లు కంకణబద్దులు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం ఈ ఏడాది ఉత్తమ గురువులుగా ఎంపికైన వారికి కలెక్టరేట్తో పాటు ఇతర అతిథులు అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో డీఈఓ అనురాధతో పాటు ఇతర అధికారులు, వివిధ విద్యా సంస్థల ఉపాధ్యాయులు, ఇంకా విద్యార్థులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మనం ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి ప్రధానమైన కారణం గురువులు, టీచర్స్. అది మనం అందరం కూడా ఏకీభవించాలి. అది ఇందాక రామ్ గోపాల్ గారు చెప్పిన, అందరూ ఎవరు ఏ స్థాయికి వెళ్ళినా సరే ఆ స్థాయిలో మనం ఈ స్థాయికి ఎలా వచ్చాము అన్నది ఒక్కసారి వెనక్కి చూసుకుంటే మనకు ప్రస్ఫుటంగా కనిపించేది మన టీచర్స్ అన్నమాట. సో నా జీవితంలో కూడా నేను ఈ స్థాయికి ఈ విధంగా రాగలిగానంటే దానికి 100%, 100% టీచర్సే కారణం. అది నేను గర్వంగా చెప్తున్నాను. ఎందుకంటే నేను జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకునేటప్పుడు 8th క్లాస్ ఉండేటప్పుడు ఒక కలెక్టర్ నాగిరెడ్డి గారు, మా విజయనగరం జిల్లా నాగిరెడ్డి గారు వచ్చారు. అప్పుడు మన స్కూల్ యానివర్సిటీకి కొన్ని కాంపిటీషన్స్ పెట్టేటప్పుడు అందులో ఎస్ఏ రైటింగ్ నాకు ఒక సెకండ్ వచ్చినప్పుడు కలెక్టర్ గారి చేతుల మీదుగా తీసుకునేటప్పుడు ఫస్ట్ టైం నేను కలెక్టర్ గారిని చూసిన తర్వాత నేను ముందు వెళ్ళి మా సోషల్ టీచర్ని, బయాలజీ టీచర్స్ ఎవరెవరైతే మనకి కాస్త దగ్గరగా ఉంటారో, అన్ని షేర్ చేసుకోవడానికి ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఐఏఎస్ అవ్వాలంటే ఏం చేయాలని అంటే, ఐఏఎస్ అవ్వాలంటే జనరల్ నాలెడ్జ్ బాగా ఉండాలి, మంచి అన్ని విషయాల మీద అవగాహన ఉండాలని చెప్పి నాకు చెప్పిన మొట్టమొదటి వ్యక్తి విజయ్ కుమార్ గారు, మా సోషల్ టీచర్. ఎప్పుడైతే ఆయన చెప్పారు, మేబీ ఆయన మాట మీద నాకు గురి ఉందో లేకపోతే నాకు ఇంట్రెస్ట్ ఉందో తెలియదు, కానీ అప్పటి నుంచి నేను న్యూస్ పేపర్స్ చదవటం, జనరల్ నాలెడ్జ్ బిట్స్ అంటే అందులో ఏమైనా జనరల్ నాలెడ్జ్ వస్తే ఒక దగ్గర రాసుకోవటం. అప్పట్లోనే గ్రూప్ 1, గ్రూప్ 2 సివిల్ సర్వీసెస్ సంబంధించి ఈనాడులో ఒక ఆర్టికల్స్ అవి వచ్చేవన్నమాట, ఆబ్జెక్టివ్ టైప్లో. అవన్నీ కలెక్ట్ చేసుకొని దీనికి వాసిరెడ్డి అమర్నాథ్ రెడ్డి అనుకున్నాను, ఆయన రాసేవారు ఎక్కువ ఆర్టికల్స్. సో అవన్నీ కూడా కలెక్ట్ చేసుకొని చేయటం ఏంటంటే ఒక 10th క్లాస్ ఒక 3 years లోపే సుమారు ఒక 15,000 జనరల్ బిట్స్ నేను గ్యాదర్ చేసుకోగలిగాను అన్నమాట. అంటే అంత ఐడియా, అంటే ఇలా మనకు ఒక జనరల్ నాలెడ్జ్ మీద, జనరల్ స్టడీస్ మీద అవగాహన ఉండాలి అని ఆ బేస్ వేసింది మాత్రం నేను చదువుకున్న స్కూల్ జిల్లా పరిషత్ హై స్కూల్ నాకు వేసిన గురువు గారు అనమాట ఆయన. సో నేను ఈరోజు ఐఏఎస్ నేను మళ్ళీ ఆ గోల్ కంటిన్యూ చేయగలిగానంటే, మధ్య ఇంజనీరింగ్ చేశాను, తర్వాత సివిల్ సర్వీస్ ఎంచుకున్నాను. ఆ గోల్ నేను ఎంచుకోగలిగానంటే ఆ రోజు కలెక్టర్ గారు స్కూల్కి రావడం, దాని గురించి నాకు మా గురువు గారు చెప్పడం, అదే నా నేపథ్యంగా మీ అందరి ముందు ఈరోజు టీచర్స్ డే ముందు నేను చెప్తున్నాను. ఇక తర్వాత తెలుగు టీచర్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. మా రామకృష్ణ సార్ అండ్ రామకృష్ణ సార్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాలి. ఎందుకంటే నేను సివిల్ సర్వీసెస్ ఎంచుకున్న సబ్జెక్ట్ తెలుగు లిటరేచర్ అంటే జాగ్రఫీ. సో బీటెక్ మెకానికల్ చేశాను ఎన్ఐటీలో. ఎన్ఐటీ సూరత్లో చేసిన తర్వాత
ఒక 30 సబ్జెక్ట్స్ రాయొచ్చు సివిల్ సర్వీసెస్. మనకు చాలా మంది తెలియదు, అది ప్రిపేర్ అయిన వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. సో జాగ్రఫీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఆంథ్రోపాలజీ ఏదైనా మనం సివిల్ సర్వీసెస్ అనేది రాయొచ్చు అనమాట. సో అందరూ మన టాప్లో ఉంటారు. నాకు ఆ తెలుగు లిటరేచర్తో రాయొచ్చు అన్న అది చూడగానే చిన్నప్పటి నుంచి మనకు తెలుగు అంటే ఇంట్రెస్ట్ ఉంది, చాలా మంచి బేస్ అనేది ఏర్పాటు చేసుకున్నాం కదా అని చెప్పి తెలుగు లిటరేచర్ అన్న ఆప్షన్లు ఎంచుకోవడానికి కారణం మా రామకృష్ణ మాస్టర్ అండ్ 6th 7th నేను చదువుతున్న బాబు మాస్టర్. వారిని కూడా నేను సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఆది పూజల దేవుడు, ఆది దంపతుల ముద్దుల తనయుడు విఘ్నాధిపతి వినాయకుని ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు చేస్తున్న ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. కడప నగరంలోని పలు ప్రాంతాలలో భారీ వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు ఇప్పటికే పందిళ్లు సిద్ధం చేశారు. గతంతో పోలిస్తే ఈ మారు విగ్రహాల సంఖ్య భారీగా పెరిగింది. నగరంలో దాదాపు 400 విగ్రహాలు పూజలు అందుకునేందుకు సిద్ధమయ్యాయి. ఒక్కో విగ్రహానికి 50,000 నుంచి 3 లక్షల దాకా వెచ్చించారు. కడప నగరంలో భారీ విగ్రహాలు, సెట్టింగు లాంటి పందిరి నిర్మాణాలకు 3 నుంచి 4 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. శనివారం నాడు వినాయకుడిని ప్రతిష్ఠించేందుకోసం ఆయా విగ్రహాలను గురువారం నుంచి మండపాలకు చేర్చారు. దీంతో గురువారం ప్రధాన రోడ్లన్నీ సందడిగా మారాయి. గణపతిని తీసుకెళ్లే లారీలు, ట్రాక్టర్లు, టెంపోలు ఉత్సాహం ఉరకలేస్తున్న యువకుల జై గణేష్ మహారాజ్కి జై అనే నినాదాలతో మోరుమోగాయి. ఉత్సవాల నిర్వాహకులైన యువత నుదుటికి జై వినాయక, గణపతి బొబ్బా మోరియా అని రాసి ఉన్న కాషాయ రిబ్బన్లను కట్టుకుని ఉత్సాహంతో నినాదాలు చేస్తూ పందిళ్ల వద్ద హడావిడి చేశారు. విగ్రహాల ప్రతిష్ఠ మొదలుకొని నిమజ్జనం వరకు ఉదయం సాయంత్రం పూజలు జరిగేలా ఉత్సవ కమిటీలను ఏర్పాటు చేసుకున్నారు. మొత్తం మీద కడప నగరంలో వినాయక చవితి ఉత్సవాల సందడి 2 రోజుల ముందుగానే ప్రారంభమైందని పలువురు పేర్కొంటున్నారు. ఎన్జిఓ కాలనీ వినాయక ఉత్సవ కమిటీ 10వ వార్షికోత్సవం సందర్భంగా మేము అత్యంత ఆడంబరంగా ఈ వినాయక చవితి ఉత్సవాలను 10వ సంవత్సరం జరపాలని, ఎందుకంటే దశాబ్దం జరిగింది కాబట్టి ముందుగా 5 రోజులు నిర్వహించే వాళ్ళం, ఈసూరి 7 days నిర్వహించాలని ఫిక్స్ అయిపోయి కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఈ వినాయక చవితి ఉత్సవాలను జరబోతున్నాం. కాబట్టి ప్రజలలో ఖచ్చితంగా ఈ పండగ బుద్ధు కానీ తర్వాత 7 days ఉంటుంది, వచ్చి ఆ మహా వినాయకుని దర్శించుకొని మీరు మన్ననలు పొందాలని కోరుకుంటున్నాము. ఈ వినాయక చవితి సందర్భంగా మేము ఈ 7 days కార్యక్రమంలో మొదటి రోజు స్వామివారి పూజ, స్వామివారి అలంకారము, తర్వాత అదేవిధంగా స్వామివారి దర్శనం మెయిన్గా తీసుకుంటున్నాము. తర్వాత 2, 3, 4, 5, 6 తేదీల్లో ప్రతిరోజు జబర్దస్త్ ప్రోగ్రాం, తర్వాత వచ్చేసి రేల ప్రోగ్రాం, తర్వాత వచ్చేసి ఇంకా కొన్ని ప్రముఖులతో పాట కచేరీ మొదలైన ప్రోగ్రామ్స్ ఆడంబరంగా నిర్వహించబోతున్నాం. అదేవిధంగా ఈ 7 daysలో 2 times అన్నదానం చేయబోతున్నాం. అదేవిధంగా 7వ రోజు స్వామివారిని అత్యంత ఆడంబరంగా బ్రహ్మాండమైన పలకలు, తర్వాత బ్యాండ్ సెట్టింగు, తర్వాత వివిధ రకాల వేషాలు, తర్వాత రకరకాల ప్రోగ్రామ్స్తో స్వామివారి గ్రామోత్సవం నిర్వహించబోతున్నాం, స్వామి నిమజ్జనం నిర్వహించబోతున్నాం. కాబట్టి కడప ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని స్వామివారిని దర్శించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి మీరు మన్ననలు పొందాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఎన్జిఓ కాలనీ 10వ సంవత్సరము వినాయక ఉత్సవాలు మేము గత 1.5 month నుంచే ముందే స్టార్ట్ చేస్తాము. ఎందుకంటే ఎన్జిఓ కాలనీకి ఒక ప్రత్యేకత ఉంది వినాయక ఉత్సవ కమిటీకి. దీంట్లో మంచి ప్రోగ్రామ్స్ అయితేనేమి, మంచి సెట్టింగ్స్ అయితేనేమి, ఒక గుడికి పోయినట్టుగా ఉండాలనే తలపించేటట్టుగా మేము డెకరేషన్స్ కానీ, స్వామివారి పూలమాలలు కానీ ఇవన్నీ చేస్తాము. అందుకనే ముందుగానే మేము ఎన్జిఓ కాలనీలో 1.5 ముందే కమిటీ మీటింగ్ పెట్టుకోవడము, అందరికీ తెలియపరచడము, ఎన్జిఓ కాలనీలో ఈసారి ఈ రకంగా చేస్తున్నాము, డెకరేషన్స్ ఈ రకంగా అన్నదానం చేస్తున్నాం ముందుగానే చెప్తాము. సో దానివల్ల దినదినాభివృద్ధి సంవత్సరం పెరుగుతూనే వెళ్తూ ఉంది ఈ ప్రోగ్రామ్స్. సో అన్నదానం కూడా మేము ప్రతిరోజు చేస్తాం. ఈసారి ఇంతకుముందు 5 రోజులు పెట్టేవాళ్ళం, ఈసారి 7 రోజులకు పొడిగించడం జరిగింది. ఈ చుట్టుపక్కల మొత్తం కడప నుంచి కానీ, కడప టౌన్లో అన్ని ఏరియాల నుంచి కానీ ఇక్కడ స్వామివారి దగ్గర దర్శించుకుంటే దేవాలయానికి పోయినట్టే ఉంటుంది. ఈ సెట్టింగ్స్ కానీ ఇక్కడ మంచి పెద్ద పూజాలతో పూజ చేయించడం జరుగుతుంది, ప్రాణప్రతిష్ఠ చేయడము, మళ్ళీ నిమజ్జనం కానీ చేయడం. దానివల్ల అందరూ కూడా వినాయకుడు దేవుళ్ళల్లో అగ్రదేవుడు వినాయక స్వామే కాబట్టి ఆయనను పూజించే వాళ్ళు ఓం విఘ్నేశ్వర అనుకునే తర్వాతనే ఏదైనా పూజలు చేస్తారు. కాబట్టి కూడా ప్రజలందరూ మా దగ్గరికి వచ్చి కొన్ని వేల మంది వచ్చి 2-3 రోజులు ఖచ్చితంగా
విపరీతమైన క్రౌడ్ ఉంటుంది, బ్రహ్మాండంగా దర్శించుకుంటాడు. వచ్చిన భక్తాదులందరికీ కూడా మా కమిటీ సభ్యులు దగ్గర 50 మంది అందరం ఒక టీమ్గా ఉండి కొంతమంది పోలీస్ సపోర్ట్ తీసుకొని భక్తులు వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళకి ప్రసాదాలన్నీ ఇస్తూ దర్శనం కల్పిస్తూ మంచి ఫ్యాన్లన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. మంచి లైటింగ్ పెట్టాము. మంచి 5 days మంచి కార్యక్రమాలు పెట్టాము. జబర్దస్త్ ఎప్పుడు టీవీలో చూస్తూ ఉంటారు, రీగల్గా ఎప్పుడు చూసిండారు కోసం దానివల్ల మేము డైరెక్ట్గా జబర్దస్త్ ఈ సంవత్సరం పిలిపించడం జరుగుతుంది. రేలారే జానపదం ఇవన్నీ కూడా తీసుకొని వచ్చాము. సో అందరూ స్వామివారిని దర్శించుకొని ఆ ప్రోగ్రాం చూసుకొని బాగుంటారనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నాం సార్. మామూలుగా మేము అందరము ఇది 10వ వార్షికోత్సవం జరుపుతున్నాము. స్టేట్లోనే టాప్గా చేస్తాం. దాదాపు 60 లక్షలు ఖర్చు పెట్టి మా కమిటీ సభ్యులందరూ కులమతం భేద తేడా లేకుండా అందరం కలిసికట్టుగా మేము దీన్ని భక్తితో నిర్వహిస్తున్నాము. ఇదే మంచి టయానికి వర్షాలు రావాలని, అందరికీ ఆయురారోగ్యాలు ఉండాలని మామూలుగా ఇట్లా దీని భక్తితో ఎక్కువ దీన్ని శ్రమించి మేము పనిచేస్తున్నాం. అలాగే 7 days ఇది 7 daysలో 5 days ప్రోగ్రామ్స్ కూడా బయట నుంచి ప్రోగ్రామ్ ప్రతిరోజు ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. అట్లా ప్రోగ్రామ్స్ కూడా మంచి ప్రోగ్రామ్స్ పెట్టి దీన్ని చేస్తున్నాం. విద్యా రంగానికి సంబంధించి విశేష చరిత్ర కలిగిన కడపలోని మున్సిపల్ హై స్కూల్లో పెద్ద ఎత్తున ఉపాధి దినోత్సవాన్ని నిర్వహించుకోవడం సంతోషకరంగా ఉందని జేకే యూత్ వ్యవస్థాపక అధ్యక్షుడు పఠాన్ ఖాదర్ బాషా తెలిపారు. గురు పూజోత్సవాన్ని పురస్కరించుకుని కడప మున్సిపల్ మెయిన్ హై స్కూల్లో వేడుకలను సంఘ సేవకులు చాన్ బాషా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత భారీ కేక్ కట్ చేసి ఉపాధ్యాయ లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ నగరంలోని మున్సిపల్ మెయిన్ హై స్కూల్కు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఇక్కడ విద్యాభ్యాసం చేసిన అనేక మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు కావడమే కాకుండా వివిధ ఉన్నత స్థానాలలో ఉన్నారన్నారు. ఈ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులతో పాటు ఉపాధ్యాయుల కృషి ఫలితంగా విద్యార్థులకు ఉన్నతంగా ఎదుగుతున్నట్లు వారు తెలిపారు. ఈ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించిన సంఘ సేవకులు చాన్ బాషాతో పాటు పాఠశాల ఉపాధ్యాయ వర్గానికి ప్రత్యేకత కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. సన్మాన గ్రహీతలు తమకు జరిగిన సత్కారానికి కృతజ్ఞతలు తెలుపుతూ తమకు జరిగిన సత్కారాలు తమ బాధ్యతను మరింత పెంచుతున్నాయని తెలిపారు. భవిష్యత్తులో తమ విద్యార్థులను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయగలమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నాగమణి, ఉపాధ్యాయులు వెంకటలక్ష్మి, ఆకేపాటి శ్రీనివాసులరెడ్డితో పాటు ఇతర ఉపాధ్యాయులు, న్యాయవాది తులసిరాం, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మా పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులకు సన్మానించడం అన్నది మాకు చాలా ఆనందంగా ఉంది. మా పాఠశాల కడప నగరంలోనే అత్యధిక విద్యార్థుల సంఖ్య కలిగిన పాఠశాల. చాన్ బాషా సార్ గారి కుమారుడు కూడా మన పాఠశాలలోనే విద్యను అభ్యసించడం జరిగింది. ఇందులో భాగంగా వీరు ఈరోజు ఈ ఉపాధ్యాయ దినోత్సవం రోజు మా పాఠశాల ఉపాధ్యాయులైన మమ్మల్ని సన్మానించడం అనేది మరింత సంతోషకరమైన విషయము. థ్యాంక్ యూ. మా పాఠశాలకి జేకే జనం కోసం అనేటువంటి స్వచ్ఛంద సంస్థ మా కష్టాన్ని గుర్తించడం, మమ్మల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇవాళ పాఠశాల ఉపాధ్యాయులకి సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమంలో ప్రముఖ సంఘ సంస్కర్త, సంఘ సేవకులు చాన్ బాషా గారు, అలాగే అడ్వకేట్ తులసిరామ్ గారు, మరి జేకే వ్యవస్థాపకులు ఖాదర్ బాషా గారు పాల్గొనడం, వాళ్ళు చేసినటువంటి సన్మానాన్ని వినమ్రంగా స్వీకరిస్తూనే మా బాధ్యతను రెట్టింపు చేసిందని చెప్పడానికి ఏమాత్రం సంకోచించడం లేదని, ఖచ్చితంగా మా బాధ్యతను మెరుగ్గా నిర్వహించి భవిష్యత్తులో ఇంకా కాస్త ఈ పాఠశాల ఉన్నతికి తోడ్పడతామని మరొకమారు ఈ కృతజ్ఞత పూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కడప నగరంలోని మున్సిపల్ మెయిన్ తెలుగు స్కూల్లో గురు పూజోత్సవం టీచర్స్ డే జరుపుకున్నాము. ఈరోజు మన ప్రముఖ సంఘ సేవకుడు చాన్ బాషా గారి ఆధ్వర్యంలో ఈ కేక్ కటింగ్ కానీ, అలాగే 3 టీచర్లకి వాళ్ళకి ఘనంగా సన్మానం నిర్వహించినాము. మరొక్కసారి ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని ఈ స్కూల్ గురించి ఎంత చెప్పినో తక్కువే. ఎందుకంటే ఈ స్కూల్లో ఎంతోమంది ఆణిముత్యాలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎదిగినారు. ఇలాంటి స్కూల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే కడప నగరంలో చాలా స్కూళ్ళు ఉన్నాయి. ఈ స్కూల్లో ఎందుకు ఎన్నుకున్నామంటే ఇక్కడ పిల్లలు కానీ
ఇక్కడ ఉండే ఉపాధ్యాయులు కానీ చాలా క్రమశిక్షణగా ఉంటారు. ఈ స్కూలు రాష్ట్రంలోనే నెంబర్ 1గా క్రీడా రంగంలో ఎదిగిందంటే ఇక్కడ కృషి ఎవరిది అంటే ఉపాధ్యాయులది. ఇక్కడ ఉండే వ్యాయామ ఉపాధ్యాయులు కానివ్వండి, ఇక్కడ ఉండే ప్రధాన ఉపాధ్యాయులు కానివ్వండి, వాళ్ళంతా కృషితోనే ఇక్కడ పిల్లలు ఒక మంచి కృషితో మంచి పట్టుదలతో వాళ్ళు ఎదుగుతున్నారు. ఈ కార్యక్రమము ఇక్కడ నిర్వహించినాము, చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను కూడా ఒక విద్యార్థినే, నేను కూడా ఒక ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాడిని. అందుకని మేము ఈ టీచర్ను గుర్తించి ఈ ఉపాధ్యాయుల దినోత్సవం రోజున వీళ్ళకి సన్మానం చేస్తున్నాము. నిజంగా మన చాందన్న గారి గురించి చెప్పాలి. ఈయన ఇక్కడ ఉండే చదువుతున్న 2 పిల్లలు ఉన్నారు. ఆయన ఒక సంఘ సేవకుడు ఉండి ఒక వ్యాపారత్త ఉండి కూడా ఇక్కడ పిల్లలకి ప్రభుత్వ పాఠశాల చదివిస్తున్నాడంటే నిజంగా ఆయనకు మనం హ్యాట్సాప్ చెప్పాలి. మరీ ముఖ్యంగా ఆయన చొరవతోనే ఇక్కడ మన టీచర్స్ డేకి మనం ఘనంగా నిర్వహించామంటే ఆయన చొరవ. ఎందుకంటే ఆయన ఈ అన్ని కార్యక్రమం ఆయన ద్వారానే, ఈ కేక్ కానివ్వండి, అలాగే సన్మానం కార్యక్రమం ఉండి ఆయన ద్వారానే. మరొక్కసారి మన చాంద్ బాషా అన్నగారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక్కడ ఉండే ఉపాధ్యాయులకు మాకు ఇంత పెద్దగా అవకాశం ఇచ్చి ఇంతగా ఘనంగా నిర్వహించేందుకు కృషి చేసిన ప్రతి ఒక్క ఉపాధ్యాయురాలకు పేరు పేరున నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ, రానున్న రోజుల్లో మా చాందన్న చెప్పినాడు 10వ తరగతిలో ఎవరైతే ఫస్ట్ వస్తారో, సెకండ్ వస్తారో, థర్డ్ వస్తారో వాళ్ళకి నగదు బహుమతి ఇస్తామని చెప్పినారు. నిజంగా ఇలాంటి మనసున్న వారు ఈ సమాజంలో ఉన్నబట్టే విద్యకు ఇంకా ప్రోత్సాహం వస్తున్నది. అందుకని మేము ఈ కార్యక్రమము చేస్తున్నాము. నాకు అవకాశం ఇచ్చిన మా ఉపాధ్యాయులకి అలాగే చాంద్ బాషా గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరొకసారి ఉపాధ్యాయుల దినోత్సవం శుభాకాంక్షలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఏపీ ఎన్డీఏ ముస్లిం జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆరిఫుల్లా వరద బాధితులను తమ వంతుగా ఆదుకున్నారు. విజయవాడలోని ఇబ్రహీంపట్నంలో వరద ముంపు వాసులకు బ్రెడ్లు, పాలు, ప్రభుత్వ మెడికల్ కిట్లను ఆరిఫుల్లా అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విజయవాడలో తుఫాన్ ప్రభావంతో కురిసిన అకాల వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కనీసం మంచినీరు, పాలు, అన్నం లేక అలమటిస్తున్నారన్నారు. వరద ప్రభావిత ప్రాంతాలలో ప్రజానికం సర్వం కోల్పోయి నిరాశ్రయులుగా మిగిలిపోయారన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ఏపీ ఎన్డీఏ ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో వరద బాధితులను ఆదుకోవడం జరుగుతుందని ఆయన వివరించారు. విజయవాడ వరద ముంపు వాసుల కోసం యావత్తు ప్రజలు, సంఘ సేవకులు, రాజకీయ పార్టీలు ముందుకు వచ్చి ఆదుకోవాలని పిలుపునిచ్చారు. ఈ విషయంగా రాష్ట్ర ప్రజలు సత్వరమే స్పందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్డీఏ ముస్లిం జేఏసీ ప్రతినిధులు, స్థానిక యువకులు కళ్యాణ్, బాబ్జీ, ఖాదర్, ఆరీఫ్, సోహెల్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మన వారం నుంచి కురుస్తున్న వర్షాలకు విజయవాడలో చాలా ప్రజలు ఇబ్బందికరంగా, వాళ్ళు ఎటువంటి అంటే భోజనాలు లేకుండా, నీళ్లు లేకుండా కట్టబట్టలతో బయటికి వచ్చారు. వాళ్లకు ఎటువంటి సౌకర్యం కూడా లేకుండా చాలా బాధాకరము. దీనికోసము మనం అందరం కలిసి, ఎవరు కూడా పార్టీ లేకుండా, మతం లేకుండా మేమందరము ఆంధ్రప్రదేశ్ టోటలీ ఈడ వచ్చేసి లీడర్స్ అయితే ఏమి, కార్యకర్తలు అయితే ఏమి, మామూలు సంఘ సేవలు అయితే ఏమి, వీటికి వచ్చేసి వీళ్ళకి ఆదుకోవాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు కొంత నా చేత వరకు సహాయం చేస్తూనే ఉన్నాను. ఈ వారం నుంచి కూడా చేస్తూనే ఉంటాను. దేవుని దేవాల వీళ్ళంతా ఈ అన్ని సమస్యలు తీరే వరకు నేను విజయవాడలోనే ఉండి వాళ్ళ సమస్యలను కూడా తెలుసుకొని అధిష్టానం దృష్టికి తీసుకుపోతాను. అదేవిధంగా సెంట్రల్లో కూడా ఈ ఆంధ్రప్రదేశ్కి చాలా చాలా అవసరం, మనకు చాలా డబ్బులు అవసరము. వాళ్ళు కూడా దీనికి దృష్టిని పట్టుకొని ప్రజలందరికీ పెద్ద అమౌంట్లో మన ఆంధ్రప్రదేశ్కి డబ్బులు కేటాయించాలని కోరుకుంటున్నాను. విశ్వమాత మదర్ తెరీసా అందించిన సేవలు అనిర్వచనీయమని ఇండియన్ రెడ్ క్రాస్ స్పెషల్ ఆఫీసర్ శివశంకర్ రెడ్డి, కర్ణాటక బ్యాంక్ సీనియర్ బ్రాంచ్ మేనేజర్ మంజునాథులు కొనియాడారు. మదర్ తెరీసా వర్ధంతిని పురస్కరించుకొని స్థానిక ఇండియన్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, సేవకు ప్రతిరూపమైన మదర్ తెరీసా అనాథలు, అభాగ్యుల పట్ల చూపిన ఆదరణ, ప్రేమ మాటల్లో వర్ణించలేమన్నారు. పేదలను ఆదుకోవాలన్న ఉద్దేశంతో మిషనరీస్ ఆఫ్ చారిటీని స్థాపించి మన దేశంతో పాటు ఇతర దేశాలలో కూడా సేవలు అందించారన్నారు. అటువంటి మహనీయురాలి సేవలు గుర్తించి నోబెల్ శాంతి పురస్కారాన్ని ప్రదానం చేసినట్లు వారు తెలిపారు. సేవకు మారుగా నిలిచిన మదర్ తెరీసాను నేడు ప్రపంచవ్యాప్తంగా స్మరించుకుంటున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ విశ్వమాతను ఆదర్శంగా తీసుకుని సమాజంలోని పేద వర్గాలకు అండగా నిలవాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సభ్యులు కరీముల్లా, బ్లడ్ బ్యాంక్ డాక్టర్ ఎస్వి రెడ్డి, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. ఆమె సేవలను గుర్తు చేసుకోవడం ఎంతైనా అవసరము. ఎక్కడో యుగస్లేవలలో పుట్టి ఆమె మన దేశానికి వచ్చి పేదలకు సేవ చేయాలనే నిస్వార్థ మనస్సుతో వచ్చి అందరికీ మంచి మనస్సుతో సేవలు చేసి దేశమంతా గుర్తించదగ్గ సేవలు చేసి అందరి చేత అమ్మ అని అనిపించుకొని ఆమె సేవలను మన దేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తించి ఆమెకు ఆస్కార్ శాంతి బహుమతి కూడా ఇవ్వడం ఎంతో అభినందనీయము. అలాంటి సేవలు ఈ కాలం కూడా కొనసాగాలని కోరుకుంటూ ఆమె మనసుకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ మా నమస్కారాలు. ఈరోజు విశ్వమాత మదర్ తెరీసా వర్ధంతి జరుపుకోవడం అనేది చాలా సంతోషదాయకమైన దినం. ఎందుకంటే ప్రపంచంలోనే శాంతి, ప్రేమ, స్నేహశీలి అన్నిట్లకు కూడా ఆమె పునికి పుచ్చుకొని ప్రజలకు ఎక్కడి నుంచో వచ్చి మన దేశంలో బీద ప్రజలకు వెస్ట్ బెంగాల్ లాంటి వెనుకబడిన ప్రాంతాల్లో కూడా ఆమె బీద వారితో మమేకమై గుర్తింపు పొందిందంటే చాలా గర్వించదగ్గ విషయము. ఈ సందర్భంగా ఆమె మానవ సేవ అని నమ్మి ప్రజలకు ఎంతో సేవలు చేసింది. మనందరం కూడా ఆమె సేవలు పొందినందుకు గర్వపడాలి. అదేవిధంగా ఆమెను ఇలాంటి వర్ధంతులు ఎందుకు జరుపుకుంటామంటే ఆమె చేసిన సేవలను మననం చేసుకుంటూ నివాళులు అర్పిస్తూ మనం కూడా ఆమెలో కొంతైనా ఇసుమంతైనా చేసి ప్రజల సేవలో నిమగ్నం కావాలి, మమేకం కావాలి అనే ఉద్దేశంతోనే ఇలాంటి సమావేశాలు మనం నిర్వహిస్తుంటాము. ముఖ్యంగా రెడ్ క్రాస్ విషయానికి వస్తే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి మదర్ తెరీసాకు చాలా అవినాభావ సంబంధం ఉంది. ఆమె ఈ ప్రకృతి వైపరీత్యాల్లో ఎలా ఎదుర్కోవాలి, వచ్చినప్పుడు ఎలా దాన్ని బయటపడడానికి ఎలా రక్షణ చర్యలు తీసుకోవాలి అనే దానికి కూడా రిలీఫ్ మెజర్స్ ఎలా తీసుకోవాలనే దానికి కూడా చాలా సేవలు చేసింది. కాబట్టి అలాంటి గొప్ప వ్యక్తి వర్ధంతి మనం ఈరోజు మీ అందరి మధ్య జరుపుకోవడం అనేది చాలా సంతోషించదగ్గ విషయము. రెడ్ క్రాస్ తరపున మేము మా సిబ్బంది తప్పకుండా ఆమె ఆశయాలలో తప్పకుండా పాటిస్తూ సమాజ సేవకు నిమగ్నలమ మరొకసారి పునరంకితం అవుతున్నామని తెలియజేస్తూ మీకందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సమావేశం గురించి మెసేజ్ ఇవ్వడం ముగిస్తున్నాను. భారతరత్న దేశ మాజీ రాష్ట్రపతి స్వర్గీయ సర్వేపల్లి రాధాకృష్ణన్ బహుముఖ ప్రజ్ఞాశాలి అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నర్రెడ్డి తులసిరెడ్డి కొనియాడారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 136వ జయంతిని వేంపల్లెలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. తొలుత ఆదర్శ ఉపాధ్యాయులైన కవిత, చంద్రకళ, సుధాభారతి, వెంకటేశ్వరి, నరసింహారెడ్డి, శ్రీనివాసులరెడ్డిలను శాలువలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యావేత్త, ఉత్తమ ఉపాధ్యాయుడు, గొప్ప తత్వవేత్త, పరిపాలనా దక్షుడు, రాజనీతిజ్ఞుడని కొనియాడారు. రాధాకృష్ణన్ ఉపాధ్యాయులకే ఉపాధ్యాయుడని కొనియాడారు. ఆయన పుట్టినరోజును ఉపాధ్యాయ దినంగా జరుపుకోవడం సమంజసమన్నారు. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు త్రిమూర్తులతో సమానమైన స్థానము గురువుకు ఉందన్నారు. ప్రభుత్వం ఉపాధ్యాయులకు బోధనేతర పనులు తగ్గించి విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు సంగమేశ్వరరెడ్డి, తులసిరెడ్డి సతీమణి అలివేలమ్మ, కాంగ్రెస్ నాయకులు సుబ్రహ్మణ్యం, రామకృష్ణ, అమర్నాథ్ రెడ్డి, ఉత్తన్న, వేమారాజా, బాలం సుబ్బరాయుడు, నాగరాజు, ప్రసాద్, మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులకే ఉపాధ్యాయుడు, భారత రాష్ట్రపతి పదవి కంటే కూడా నాకు ఉపాధ్యాయ పదవే ఎక్కువ అనిపిస్తుందని చెప్పేసి చెప్పినటువంటి వ్యక్తి ఆయన. భారతదేశపు భవిష్యత్తు భారత పార్లమెంటు మీద కాదు, భారతదేశంలోని పాఠశాలల మీద ఆధారపడి ఉంది అని చెప్పినటువంటి వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. అటువంటి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు అయినటువంటి సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం అనేది చాలా గర్వకారణం, చాలా సమంజసం. భారతీయ సంస్కృతి ఉపాధ్యాయునికి, గురువుకు ఒక మహోన్నతమైన స్థానం ఇచ్చింది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. తల్లి, తండ్రి, గురువు, దైవం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ,
తస్మై శ్రీ గురవే నమః అని మన సంస్కృతి బ్రహ్మ విష్ణు మహేశ్వరు త్రిమూర్తులతో గురువుకు ఆ సమాన స్థాయిని అందించింది. మనము ఆరాధించే దేవతలు సైతము ఏదో ఒక గురువు వద్ద విద్యాభ్యాసం చేసుకున్న వాళ్ళే. శ్రీరామచంద్రుడు వశిష్ఠ విశ్వామిత్రుల వద్ద, శ్రీకృష్ణ పరమాత్మ సాందీపుని వద్ద విద్య నేర్చుకునే వాళ్ళే. దేశానికి రాజైన గురువుకు శిష్యుడే. మహాకవి వేమన గురువు గురించి ఒక పద్యం చెప్పాడు. గురుని శిక్ష లేక గురుతెట్టు కలుగును, అజునికైన వాని అబ్బకైనా తాళపు చెవిలేక తలుపులెట్టులుడును విశ్వదాభిరామ వినరువేమ. తాళం చెవి తెరిస్తే, తాళం చెవి ఉంటే తప్ప ఆ తాళం రాదు, ఆ తాళం తెరిస్తే తప్ప లోపల ఏముంది చూడలేం. అలాగే గురువు లేకుండా మానవునికి వచ్చేసి ఈ సమాజం గురించి ఏం తెలుస్తుంది అని ఆ చిన్న పద్యంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఆ విధంగా గురువులు, ఉపాధ్యాయులు సమాజంలో పూజనీయులు, సమాజానికి మార్గనిర్దేశకులు. అటువంటి వారి సేవను ఉపయోగించుకునే దానికోసం ఈ యొక్క గురు పరంపర యొక్క తత్వాన్ని భావి తరాల వారికి తెలియజేసేటందుకోసం ఈ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది. ప్రస్తుతం ఉపాధ్యాయులు బోధన కంటే బోధనేతర కార్యక్రమాల మీదనే వాళ్ళ సమయం వెచ్చించాల్సిన పరిస్థితి ఉంది. ప్రభుత్వ విధానాల వల్ల యాపుల భారంతో బోధన మీద శ్రద్ధ వహించడానికి సమయం తగ్గిపోతూ ఉంది. తర్వాత దాదాపు రాష్ట్రంలో 12,000 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. అక్కడ కూడా ఆ ఉపాధ్యాయుడు పోని రోజు ఆ స్కూలు మూసేయాల్సిన పరిస్థితి వస్తుంది. 117 జీవో ద్వారా 3, 4, 5 తరగతులను ప్రాథమిక విద్య నుండి విడగొట్టి ప్రాథమికోన్నత హై స్కూల్ విద్యలో కలిపినందువలన ప్రాథమిక విద్య ప్రభుత్వ పాఠశాలల్లో బాగా దెబ్బతింది. కాబట్టి ప్రభుత్వము ఈ కోణాలు కూడా ఆలోచించి గురువులను బోధన కోసము ఉపయోగించుకొని వాళ్ళు సమాజానికి మార్గనిర్దేశకులు అయ్యే విధంగా వాళ్ళను ప్రోత్సహించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థుల అభ్యున్నతి, సమాజ పురోగతికి కృషి చేస్తున్న ఉపాధ్యాయుల తీరు ప్రశంసనీయం. ఉపాధ్యాయ దినోత్సవంలో కలెక్టర్ శివశంకర్ లోతేటి వెల్లడి. ఆది దంపతుల ముద్దుల తనయుడు విఘ్నాధిపతి వినాయకుని ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు. ఉత్సవాల నిర్వహణకు పందిళ్లకు చేరుతున్న గణనాథులు. వరద బాధితులకు తమ వంతుగా అండగా నిలబడి ఆదుకుంటున్న ఏపీ ఎన్డీఏ ముస్లిం జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆరిఫుల్లా. బాధితులకు తోడ్పాటునివ్వాలని ప్రజలకు వినతి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.